నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. కలియుగ వైకుంఠం తిరుమల పట్ల అందరికీ పవిత్ర భావన ఉంటుంది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటారు భక్తులు. స్వామివారు కొలువైన ఆలయంలోని గర్భగుడి పైభాగంలో ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అని అంటారు. ప్రతి భక్తుడు స్వామి దర్శనం కోసం తిరుమల కొండపైకి అడుగు పెట్టగానే పులకించిపోతాడు. అంతటి పవిత్రత గల తిరుమల ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటళ్లు నిర్మించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఉన్న రాయుడు గారి మిలిటరీ హోటల్లో తిరుమల ఆనంద నిలయం తరహాలో సెట్టింగులు వేశారు. అదిగో ఆనంద నిలయం అని ఆనందంగా వెళ్లారో అవాక్కైపోతారు. అక్కడకు వెళితే చికెన్, మటన్, బిర్యానీలు ఘాటు వాసన గుప్పుమంటుంది. అది ఆలయంలా కనిపించే నాన్ వెజ్ హోటల్. గోవిందుడి పేరుతో భక్తులను ఇలా బురిడి కొట్టిస్తున్నారు కొందరు కేటిగాళ్లు. ఇక తిరుమల యాత్ర పేరుతో వెంకన్నను ఏకంగా గేమింగ్ యాప్ లో దింపేశారు మరికొందరు. ఇక ఓ సినిమాలో ఏకంగా గోవింద నామాలపైనే పేరడి పాటలు పెట్టేశారు మరికొందరు. గాడ్ తో గేమ్స్ వద్దన్న వినకుండా ఇలా చెలరేగిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు. పైకి ఆనంద నిలయంలా కనిపించే ఆలయ వాతావరణం, లోపల నాన్ వెజ్ మిలిటరీ హోటల్ నిర్వాకం. దేవుడిని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కన్నింగాలు. చూడటానికి శ్రీ వెంకటేశ్వరుడి మందిరంలో ఉన్న అది దేవాలయం కాదు, పక్కా నాన్ వెజ్ హోటల్. హోటల్లో తిరుమల ఆనంద నిలయంలా సెట్టింగ్ ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొంది. అక్కడే నాన్ వెజ్ వండిస్తూ మిలిటరీ హోటల్ నడుపుతుండడంపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్రంగా స్పందించారు. రాజమండ్రి విశాఖ హైవేపై తిరుమల ఆనంద నిలయాన్ని పోలి ఉన్న ఓ సెట్టింగ్, ఓ మిలిటరీ హోటల్ కి ఈ తరహా సెట్టింగ్లు అద్ది క్యాష్ చేసుకుంటున్నాడు ఓ నిర్వాహకుడు. మల్లిపల్లి దగ్గర ఓ హోటల్లో తిరుమల ఆనంద నిలయంలా సెట్టింగ్ ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొంది. హోటల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే ఆనంద నిలయం సెట్టింగ్ ని వేసి అక్కడే నాన్ వెజ్ వడ్డిస్తూ మిలిటరీ హోటల్ నడుపుతున్నారు కొందరు ప్రబుద్ధులు. తిరుమల వెంకన్న పేరుతో ఇలా గేమ్స్ ఆడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మాంసాహారం వడ్డిస్తూ విందులు చేసుకునే ప్రదేశంలో హిందువులు ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను ఏర్పాట్లు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. టీటీడీలో ప్రత్యేకంగా ఓ వింగ్ను ఏర్పాటు చేసి సోషల్ మీడియాపై నిఘా ఉంచాలని కోరారు.